తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వివాహమైన పరాయి స్త్రీతో సంబంధం వద్దంటూ పెద్ద మనుషులు వారించినా పట్టించుకోలేదు. జరిమానా వేసినా ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరికి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ చేతిలోనే బలయ్యాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ కొమ్మాలు స్థానికురాలు సమీప బంధువైన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇదే విషయంపై పలుమార్లు పంచాయతీ పెట్టి ₹1,00,000 జరిమానా కూడా విధించారు. కానీ కొమ్మాలు ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోపక్క ఇదే విషయంపై వివాహిత భర్త కూడా కొమ్మాలును పలుమార్లు మందలించాడు. కానీ వాళ్ళ ఎలాంటి మార్పులు లేవు. దీంతో భార్య చేసే పని వల్ల తన పరువు పోతుందని, చనిపోతానంటూ వివాహేతర భర్త బెదిరించాడు. దీంతో భయపడిపోయిన భార్య నువ్వెందుకు చనిపోవడం, కొమ్మాలునే లేకుంటే చేస్తే సరిపోతుందంటూ భర్తను రెచ్చగొట్టింది. దీంతో భార్యాభర్తలు కొమ్మాలు హత్యకు ప్లాన్ చేశారు. ఇక ప్రణాళికలో భాగంగా కొమ్మాలకు ఫోన్ చేసిన సదరు మహిళ తన భర్త లేడని, మొక్కజొన్న పెరడు వద్దకు రావాలని కోరింది. దీంతో ఆ మహిళ మాటలు నమ్మిన కొమ్మాలు పెరడు వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ కాచుకొనున్న మహిళ భర్త కొమ్మాలుపై దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు. అనంతరం పదునైన కత్తితో పలుమార్లు పొడవడంతో కొమ్మాలు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన వ్యక్తి రాత్రైనా ఇంటికి రాకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్థానికుల సాయంతో కలిసి పంట చేనుల్లో వెతకగా మొక్కజొన్న చేనులో శవమై కనిపించాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరికొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఫోన్లో అలా మాట్లాడుకుంటూ అట్లనే పోయిండు సార్. నా భర్తకి ఎట్లా చంపిండ్రు సార్ వాళ్ళు, ఆయనకు ఊరి శిక్ష పెట్టుండ్రు సార్. లేకపోతే నేనైనా మందు సాగిస్తూ వస్తా సార్. నా 2 పిల్లగాలు ఉన్నారు సార్, మాకది ఎట్లా సార్? మాకు ఒకటి తెలియదు సార్. మా ఆయన మాకు సంత చూసుకుంటాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఎట్లా? ఫోన్ చేసి పిలిచింది సార్. పిలిచి ఇక ఫోన్ చేసి పిలిచినప్పుడు ఈయన ఫోన్ పట్టుకొని సెల్ పట్టుకొని అట్లా పోయిండు. అయితే ఇక అక్కడ పోగానే సెల్ స్విచ్ ఆఫ్ చేసిండ్రు. ఇక కత్తితోని పొడిచి చంపిండ్రు. ఇక